మీ కాపురం బాగుండాలనే నేను ముందే నీ దృష్టికి తేలేదు. ఒకవేళ తెచ్చుంటే నువ్వు జాగ్రత్త పడేదానివి. బుద్ధిగా ఉండాలి, లేదంటే మారాలి. కాని ఎల్లకాలం ఎవరు కాపలా కాస్తారు? ఇదంతా నా కర్మ. మంచివాళ్లా నటించి అన్నయ్య నమ్మించి నా గొంతు కోశాడు. అదంతా ఆ చంద్రలేఖే నూరిపోసింది. నిజంగా మంచివాడే అయితే ఎవరు నూరిపోస్తే మాత్రం మారతాడా? వదినా, అదంతా సరే కాని భవిష్య ఏడుస్తూ కూర్చుంది. ఎంత బతిమలాడినా మాట్లాడడం లేదు. అసలు అన్నం కూడా తిననని మొండికేస్తుంది. రా వదినా. నేను ట్రై చేసుకున్నాను కదా, బాగా హర్ట్ అయి ఉంటుంది. నేనే దాన్ని బతిమలు తినిపిస్తానులే. ఇలా ఇవ్వు. బహుశా మమ్మీ మమ్మీ తప్పైపోయిందిరా, పాపిష్టి దాన్ని. నీ తప్పు లేకపోయినా నిన్ను కొట్టాను. సారీరా. మామయ్య, నేను నీకు హెల్ప్ చేశాను కదా, నువ్వు నాకు హెల్ప్ చేయవా అంటే కేసు తీసుకెళ్ళి ఇచ్చాను అంతే. సారీ మమ్మీ. సరే, నా తప్పు నీ తప్పు చెల్లు. అన్నం తినవా? నాకొద్దు. మమ్మీ సారీ చెప్పింది కదా, తినకపోతే నా మీద కోపం ఉన్నట్టేగా. మమ్మీ మీద ఎవరైనా కోపం పెట్టుకుంటారా? ఇంకెప్పుడు కొట్టనుగా. ప్లీజ్ అన్నం తినమ్మా. నువ్వు తినకపోతే నేను తినను. నేను తినకపోతే నా బొజ్జులో ఉన్న తమ్ముడు తినడు, డాడీ తినడు, అత్త కూడా తినదు. అందరినీ ఏడిపిస్తావా? నువ్వు గుడ్ గర్ల్వి కదా. మావయ్యదే తప్పు. చిన్నపిల్లలతో అలా చేయించటం తప్పమ్మా. నువ్వేం తప్పు చేయలేదు కదా. నువ్వు కొట్టావుగా. అంత దూరం ఆలోచించలేదురా. పొరపాటు చేశాను. నా మాట వినవా? వింటాను. అయితే అన్నం తిను. నువ్వు తిన్నావా? నువ్వు తినకుండా నేనెలా తింటానురా? అయితే ఇద్దరం తిందాం. ఓకే. నీకు నేను తినిపిస్తాను మమ్మీ. అంతకన్నా కావాల్సిందేముందిరా బంగారం. మమ్మీ, ఫస్ట్ నేను తినిపిస్తాను. ఏ భవిష్య, పొద్దున్నే ఆటలేంటే స్కూల్కి వెళ్ళవా? పద, స్నానం చేయించి డ్రెస్ వేస్తాను. నేను నీతో పోయించుకోను. ఏ, నేను పోస్తే పనికిరాదా? మురికిపోదా? మమ్మీ పోయదు. పాచి మొహంతో పాత బట్టలతో అలాగే పంపిస్తాను. పద, స్నానం చేయించి నీ పని అయిన తర్వాత లంచ్ బాక్స్ సర్దాలి. నేను రాను పో. ఆ పొగరే తగ్గించుకోమనేది. బుద్ధులేందానా? నా మీద కోపం మందు సీసా మీద చూపిస్తావా? స్నానం చేయమండం తప్పైపోయిందా? నిన్ను అయ్యో అయ్యో, వదలండి. ఏంటి పిల్లని అలా కొడతారేంటి? కొట్టక పగలగొట్టమ్మా అని మందు సీసాలు తెచ్చి ఎదురుగా పెట్టమంటావా? స్కూల్కి వెళ్ళవే అన్నందుకు దానికి ఇంత కోపం ఏంటి? బాల్ స్లిప్ అయింది. మొహం పగులుతుంది. వెధవ పని చేసి చాలక ఇంకా అబద్ధాలా?
అతి చేశామంటే మాడు పగలు కొడతాను. ఇప్పుడు అది టిఫిన్కు ముందు మాత్రలు, టిఫిన్ తిన్నాక టానిక్ తాగాలి. ఎలాగే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? జ్ఞానం లేదా? డాడీ అత్తయ్య గారు, అంటే మీ కోపం వస్తుంది కానీ చిన్నపిల్లని కూడా చూడకుండా అలా చేసుకోవడం ఏంటి? బాల్ స్లిప్ అయింది అంటుంది కదా. స్లిప్ అవ్వలేదు, పాడు లేదు. నేను పాచి మొహంతో పాత బట్టలతో స్కూల్కి పంపిస్తానన్నానని ఇలా చేసింది. అల్లరికి హద్దు అదుపు ఉండాలి. ఇలా వెనకేసుకొస్తే ఇల్లు పీకి పందిరేస్తుంది. అది పందిరేయటం కాదు, మీకే అదంటే పడటం లేదు. మీ బిడ్డ కడుపుతో ఉండేసరికి ఆవిడ సవితి కూతురంటే మీకు గిట్టడం లేదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. పసిపిల్లకి భయం చెప్పడం గిట్టంతనం ఎలా అవుతుంది? భయం చెప్పడానికి కూడా ఓ పద్ధతి ఉంటుంది. అయిన దానికి కాందానికి కొట్టడమేనా? మందులు ఎన్నైనా తేవచ్చు, దెబ్బలు తిరిగి తీసుకురాగలవా? పెద్దవారు ధరణికి సాయంగా ఉంటారనుకుంటే మీరు వేధిస్తారేంటండి? వేధిస్తున్నానా? లేకపోతే కొట్టడం ప్రేమ? మందులు కరువా? ఫోన్ చేస్తే వస్తాయి. అదో వంక దొరికిందని కొడతావా? ఏంటి కొట్టడం నాకు సరదానా? లేకపోతే ఎందుకు ఏడుస్తుంది? కొంచెం మర్యాదగా ఉండండి. మర్యాద గలాలైతే కదా మర్యాద గురించి ఆలోచించడానికి. నువ్వు నోరు మూసుకో. పదమ్మా. దీప్తి, ఏమంటున్నాడు ఆదిత్య గారి మేనల్లుడు? అత్త అత్త అంటున్నాడు. అదేంటి? మామ మామ అనాలి కదా, వారికి వీడంటే ఇష్టం కదా. వాడు అమ్మ ఇష్టాన్ని తన ఇష్టం చేసుకున్నాడు, అందుకే అత్త అత్త అంటున్నాడు. ఆహా, నీకు నేనంటే ఇష్టమా? కాదా? నీకు తెలీదా వదినా? ఒకప్పుడు. వద్దొదినా, మరిచిపోయిన గతం గురించి మాట్లాడి గుర్తు చేయకు. మాయ మాటలు నమ్మి నిన్ను అపార్థం చేసుకున్నాను. తర్వాత నా తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడ్డాను. మనుషులు, మోసాలు, మాయమాటలు, కాలం, కర్మం, విధి, గ్రహచారం, జాతకం, ఇలా చాలా చాలా విషయాలు మనుషుల మీద ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకి నన్ను చూసావుగా, పగబట్టినోళ్ళు ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఆ అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా నన్నో మా అమ్మనో అని వాళ్ళు ఆనందిస్తున్నారు. అదేంటొదినా, ఎప్పుడూ లేంది కొత్తగా మాట్లాడుతున్నావు? లోకం తీరు, మారుతున్న కాలం, స్వార్థం, ఆశ ఎప్పుడు ఎలా మారుతాయో తెలియని పరిస్థితి. ఓపిక, ధైర్యం, సహనం అందరికీ ఒకేలా ఉండదు. కాలం కలిసి రానప్పుడు, మనకు అన్యాయం జరిగినప్పుడు భయపడకూడదు. ఇదంతా దేనికి చెప్తున్నావు వదినా? కొంతమంది బుద్ధి జ్ఞానం లేని వాళ్ళ మధ్య మనం బతుకుతున్నాం కాబట్టి. ఆస్తులు, అంతస్తులు మనకి శాశ్వతం కాదు. మనం చదువుకున్నాం, మన కాళ్ల మీద మనం బతికే ఆలోచన మనకి ప్రయోజనాన్ని కలుగజేస్తుంది. పిల్ల, పాప, చిల్లే మన ప్రపంచం కాదు. ఇలా బావిలో కప్పల్లాగా ప్రపంచం గురించి, దాని పోకడల గురించి తెలుసుకున్నా చదువుకున్న వాళ్ళని జాబ్ చేస్తే తప్పేం లేదు, వ్యాపారం చేస్తే నష్టమేం రాదు. సమర్థత తెలుస్తుంది, మన మీద మనకి నమ్మకం, విశ్వాసం పెరుగుతుంది. ధరణి ఏంటి ఇలా మాట్లాడుతుంది? నేనుండగా తనకు కానీ దీప్తికి కానీ ఉద్యోగాలు, వ్యాపారాలు చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? కాలంతో పోరాడే శక్తి మన సొంతం చేసుకోవాలని చెప్తున్నాను, అంతే. అన్నయ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. అన్నయ్య, చేయి చాపు, రాఖీ కడతాను. అలాగే.
నాకు తెలుసమ్మా నువ్వు వస్తావని, అందుకే ఇదిగో ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. ఏంటన్నయ్య ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చావు? నా క్షేమం కోరి రక్షాబంధన్ కట్టావు. నేను ప్రేమతో ఈ మాత్రం గిఫ్ట్ ఇవ్వకూడదా? గిఫ్ట్కి చిన్న పెద్ద అనే ఉండదమ్మా. తమ్ముడు, నీకు రాఖీ కడతాను, కూర్చో. తీసుకో. థ్యాంక్ యూ. శ్రావణ్, నేను కూడా రాఖీ కడతానుండు. సారీ, నాకు నీతో రాఖీ కట్టించుకోవడం ఇష్టం లేదు. అదేంటి శ్రావణ్, తను నీకు అక్క అవుతుంది కదా, రాఖీ కట్టించుకోనంటావేంటి? తోబుట్టులే కాదు, తోబుట్టు వరుస ఉన్న వాళ్ళు ఎవరైనా కట్టొచ్చు, మనకే మంచిది. మంచో చెడో నాకు అనవసరం, కానీ ఆవిడ గారి చేత రాఖీ కట్టించుకోను. ఏ వదిన చేతి ఎందుకు కట్టించుకోవు? తనకిష్టం లేదంటున్నాడు కదా. అదే ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతున్నాను. తను నాకు అక్క కాదు, చెల్లి కాదు. నేను తనకు అన్ననే కాదు, తమ్ముడిని కాదు. నా బావగారికి రెండో భార్య అంతే. ఇష్టం లేదన్నావు వదిలే, అంతేగాని అంకెలు స్థానాలు లెక్క పెట్టొద్దు. రెండో మూడో అన్నది కాదు, నేను వారి భార్యని, అంతవరకే. బావ మేనమరదల వరుస అయింది కానీ నా కూతురు కాకపోయే. బుద్ధులు ఒకటని ఆవిడతో కట్టించుకుంటున్నావు, అక్క అంటున్నావు. నీ బుద్ధి బయట పెట్టిందని అక్కవా చెల్లివా అని అడుగుతావా? అయినా అది ఆడపడుచు భర్తవని, తమ్ముడు అని తలిచి రక్షాబంధనం చేస్తానంటే వద్దండాం. బుద్ధి తక్కువతనం. బుద్ధి గిద్ది అని మాట్లాడితే మర్యాదగా ఉండదు. నీకు మర్యాదల గురించి కూడా తెలుసా? నేను అక్కని కాకపోవచ్చు, చెల్లెల్ని కాకపోవచ్చు, ఒక ఆడపిల్లని అన్నగానో తమ్ముడిగానో భావించి ఎవరికైనా రాఖీ కట్టొచ్చు. ఆ మర్యాద కూడా తెలియకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. సాంప్రదాయం తెలిసిన వాళ్ళెవరూ నీలా మాట్లాడరు. నీది ఎంత నీచమైన బుద్ధో, ఎంత దుర్మార్గుడివో తెలుసు కూడా. తమ్ముడు అవుతావని, రక్షాబంధనం అన్నా నీ బుద్ధి మారుస్తుందని ఆశపడ్డా. నా గుణాలు బుద్ధిలేంచే నువ్వు నాకు తోబుట్టువేంటి? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఓ పని మనిషి మాత్రమే. అందుకనే కట్టించుకోదలుచుకోలేదు. శ్రావణ్, అనవసరమైన మాటలు మాట్లాడుకో. ధరణి, ఇలాంటి వాటికి నువ్వు రాఖీ కట్టాల్సిన అవసరం లేదు. అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. హాయ్ సిస్టర్. హాయ్ బావా. హాయ్ బావా, వాట్ ఏ సర్ప్రైజ్. నేను ఎప్పుడు ఇంతే కదా బావా, సర్ప్రైజ్ విజిట్స్ అన్ని సడన్ ఎంట్రీలే. ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, ధరణితో రాఖీ కట్టించుకుందామని వచ్చాను. తను నాకు రాఖీ కట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి నాకంతా మంచి జరిగింది. నువ్వు వస్తున్నట్టు ముందు ఫోన్ చేస్తే నేను రాఖీ ఒకటి తెచ్చేదాన్ని కదా. ఏంటి? నీతో రాఖీ కట్టించుకోవడానికి వచ్చాను అనుకున్నావా? నీ చేత్తో రాఖీ కట్టించుకుంటే ఎవరు బాగుపడేది? నేనొచ్చింది నాకు దేవుడిచ్చిన చెల్లెలు
ధరణితో రాఖీ కట్టించుకోవడానికి. అమ్మా ధరణి, రాఖీ కట్టమ్మా. బాగా ఆకలిగా ఉంది, త్వరగా నీ చేతి వంట తినాలి. అలాగే అన్నయ్య, కూర్చో. ఆ, అన్నయ్య, ఎందుకమ్మా కన్నీళ్ళు? చేయలేదన్నయ్య, ఆనంద బాష్పాలు. అన్నయ్య, నన్ను దీవించు. పిల్లా పాపలతో కలకాలం వర్దిల్లమ్మా. ఇవిగో, ఇవి తీసుకో. చూసావా, దైవం మంచి వాళ్ళకి మంచి చేస్తుంది. ధరణి, నువ్వు అసంతృప్తిగా ఉండటం ఆ దేవుడికే నచ్చలేదు. అందుకే గోపీబావ రూపంలో వచ్చి నీ కోరిక తీర్చాడు. అత్తయ్య గారు, ఇప్పుడు తీసుకురండి పరవాణం. అలాగే బాబు. అవమానించడం గొప్ప కాదు, అభిమానించడం నేర్చుకోండి. కూర్చో బావా, చాలా రోజుల తర్వాత వచ్చావు. బావా, ఇవాళ స్పెషల్స్ ఏంటి? వెరీ గుడ్ శ్రవణ్, ఆ ధరణి రోగం బాగా కుదుర్చావు. నువ్వు నీతో నేను రాఖీ కట్టించుకోను అనగానే అది షాక్ అయిపోయింది. తర్వాత ఏడుపు మొహం పెట్టింది. అప్పుడు దాని మొహం చూస్తుంటే నాకు నవ్వు ఆపుకోవడం చాలా కష్టమైపోయింది. నువ్వు నాకు ఇష్టం లేదు అనడం నాకు చాలా బాగా నచ్చింది శ్రావణ్. చాలా మంచి మాట అన్నావు. అలా అంటావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఏడుస్తుంటే నేనెంత సంతోషపడ్డానో. ఈ రాఖీ పండుగ నాకు చాలా ఆనందం ఇచ్చింది శ్రావణ్. దానికి కారణం నువ్వు. నాకు తృప్తిగా మనశ్శాంతిగా ఉంది. అన్ని విషయాల్లో ఇక నుంచి నువ్వు ఇలాగే ఉండు శ్రావణ్. ఎడ్డవంటే తెడ్డవంటే గాని అది తిన్నగా ఉండదు. లేకపోతే ఆవిడ చేత నేను రాఖీ కట్టించుకోవడం ఏంటి? ఆదిత్య గారిని పెళ్లి చేసుకుంటే చేసుకుంది కానీ పని మనిషే. ఆఫ్టర్ ఆల్ పని మనిషితో నేను రాఖీ కట్టించుకోవాలా? ఇది శ్రావణ్ అసలు పాయింట్. ఎన్నిసార్లు గుర్తు చేసినా ఆవిడ గారి స్థానం ఏంటో ఆవిడ అర్థం చేసుకోవట్లేదు. వచ్చి వచ్చి మనతో పెట్టుకుంటే ఇక దాని లైఫ్ లాంగ్ ట్రాజడీనే. దాన్ని కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉండాలి. దాని ఏడుపు చూసి మనం నవ్వుతూ ఉండాలి. అంతే శ్రావణ్, నీకు వీలైనప్పుడు నువ్వు, నాకు వీలైనప్పుడు నేను కౌంటర్స్ మీద కౌంటర్స్ ఇస్తూనే ఉండాలి. ఆ ధరణి కంట్లో తడ ఆరకూడదు. ఎప్పుడు ఆ కళ్ళు చెమ్మగిల్లుతూనే ఉండాలి. నవ్వు అనేది దాని మొహంలో చూడకూడదు. వదలొద్దాక ఆ ధరణిని వదిలే ప్రసక్తే లేదు. అది ఇంట్లోంచి పోతే గాని నా దశ తిరగదు, నా బతుకు మారదు. నీ బతుకే కాదు, నా బతుకు అది వెళ్ళిపోవడం మీదే ఆధారపడి ఉంది. నేను ఎంత త్వరగా ఆ దరిద్రాన్ని వదిలించుకోవాలని చూస్తున్నా, కానీ టైం కలిసి రావట్లేదు. వస్తుందక్క. ఇలాగే మనం రివర్స్లో వెళ్తే మనకు ఖచ్చితంగా టైం కలిసి వస్తుంది. సరే శ్రవణ్, అస్సలు కన్విన్స్ కావద్దు. అలాగే అక్క.